సో గాయ్స్ ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకొచ్చేసరికి రీసెంట్‌గా చాలా మూవీస్ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యాయి కదా! మరి ఈ మూవీస్ అన్నీ ఎప్పటి నుంచి హెచ్‌డీ ప్రింట్‌లో, ఓటీటీలో చూడడానికి అవైలబుల్‌గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెయిన్‌గా మనకి సంక్రాంతికొస్తున్న మూవీ అండ్ మార్కో మూవీ, ఇంకా మ్యాక్స్ మూవీ, ఇంకా ముఫాసా ఇలా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. ఈ మూవీస్ అన్నీ ఎప్పటి నుంచి హెచ్‌డీ ప్రింట్‌లో చూడడానికి అవైలబుల్‌గా ఉంటది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ముఫాసా ద లయన్ కింగ్. ఇందులో మహేష్ బాబు గారు ముఫాసాకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ మూవీని డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు ఈ మంత్ 18th నుంచి రెంట్ పర్పస్ గా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఫ్రీగా ఏప్రిల్ 1 నుంచి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూడడానికి అవైలబుల్ గా ఉంటది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డాకు మహారాజ్ మూవీ. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో ఈ మంత్ 9th నుంచి అఫీషియల్ గా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీ ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది హెచ్‌డీ ప్రింట్ లో. ఇంకా మనకి కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్ గారిది మ్యాక్స్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవడానికి రెడీ అయిపోయింది అనమాట. ఇది మనకి ఫిబ్రవరి మంత్ సెకండ్ వీక్ లో G5 లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి మార్కో మూవీ. ఈ మూవీ తెలుగులో కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఫైనల్ గా ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఇది మనకి సోనీ లివ్ లో ఈ మంత్ 14th నుంచి ఆల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే 14th వరకు వెయిట్ చేయండి చాలు. అండ్ నెక్స్ట్ వన్ రీసెంట్గా విశాల్ గారిది మదగధ రాజా మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే ఇది తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ తెలుగులో డిజాస్టర్ టాక్తో రన్ అయింది. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఓటీటీ రైట్స్ని ఎటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు. అయితే అంతలోనే ఈ మూవీకి సంబంధించిన హెచ్‌డీ ప్రింట్ లీక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ. ఈ మూవీ కోసం చాలా మంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ చెప్పమని. ఈ మూవీకి సంబంధించిన ఎటువంటి ఓటీటీ అప్డేట్స్ అయితే రాలేదు. కాకపోతే ఇది మనకి హెచ్‌డీ ప్రింట్లో చూడడానికి అవైలబుల్గా ఉంది. కాకపోతే ఒకటే కండిషన్ అనమాట, ఇది థియేటర్ వాయిస్ తో ఉంది. థియేటర్ వాయిస్ అయినా పర్లేదు చూస్తామని అనుకుంటే ఆల్రెడీ ఇది అవైలబుల్ గా ఉంది, చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పటి వరకు థియేటర్స్ లో దొల్లగొట్టి ఫైనల్ గా ఓటీటీలోకి అయితే రాబోతుంది అనమాట. ఇప్పటికే ఈ మూవీ 300 crores వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎగబడి చూస్తున్నారు ఈ మూవీని. అయితే ఫైనల్ గా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. G5 లో ఈ మంత్ 14th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు తెలుగు లాంగ్వేజ్ లో. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే 14th వరకు వెయిట్ చేయండి చాలు, మనకి హెచ్‌డీ ప్రింట్ లో చూడడానికి అవైలబుల్ గా ఉంటది. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.